హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. నేను బెంగళూరులో ఉన్నటువంటి ఒక మల్లేశ్వరం అనే ఊరుంది, అక్కడికైతే రావడం జరిగింది. ఇక్కడ శ్రీ కాడు మల్లికార్జున అనే టెంపుల్ ఉంది, చాలా అద్భుతంగా ఉంది. మల్లేశ్వరంలో ఉన్నటువంటి ఫస్ట్ టైం అయితే నేను వీడియో చేస్తున్నా. ఇక్కడ చూద్దాం, లోపల వెళ్ళి ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ కాలు చేతులు కడుక్కోవాలా. ఇటుపక్క నుంచి కూడా రావచ్చు. చూడవచ్చు, ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి ఉన్నాడు. టెంపుల్ మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ గణపతి, రాముడు, శివలింగము, అన్ని దేవుళ్ళు అయితే ఉన్నారు. కాడు మల్లికార్జున స్వామి అంట, కాడు మల్లికార్జున స్వామి అని చెప్పిండ్రు. చాలా అద్భుతంగా ఉంది. టెంపుల్ మాత్రం చాలా పెద్దగా ఉంది. చూడవచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడ అన్నం గిన్నం అంతా పెడతారంట. చూడండి, ఇదైతే గుట్ట పైన ఉన్నట్లుంది. చాలా ఇక్కడ అంతా కింద పార్క్ లా కూడా ఉంది. జనాలు ఇక్కడ వాకింగ్ చేసుకొని ప్రశాంతంగా వాకింగ్ చేసుకొని చూడొచ్చు. అక్కడ ఎంట్రన్స్ ఇలా ఉంది. చూడండి, ప్రశాంతంగా ఇక్కడ పార్కు కూడా ఉంది. చూడొచ్చు. ఓ, ఇక్కడ అంతా ఏమేమి ఉన్నాయి రో నాయన, ఇట్లా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే చాలా పెద్దగా ఉంది. అట్లే ఇక్కడ పార్క్లా ఉంది. అలాగే ఇక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంది. ఇక్కడ ఏమో దేవుళ్ళు ఉన్నాయి. చూడొచ్చు, పార్కు విధంగానే ఉంది. చాలా పెద్ద టెంపుల్ అనుకుంటా. చాలా చాలా పెద్దగా ఉంది టెంపుల్ అయితే. చాలా అద్భుతంగా ఉంది. ఫైనల్గా చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఇక్కడికి రావడము. చూడండి, ఇక్కడ ఏమున్నావో నాగదేవత ఉంది. చూడొచ్చు, ఫ్రెండ్స్, నాగదేవత ఉంది ఇక్కడ అయితే. చాలా చాలా పెద్దగా ఉంది టెంపుల్ అయితే. చూడొచ్చు, ఇటుపక్క నుంచి రావచ్చు, అటుపక్క నుంచి రావచ్చు, అటుపక్క బ్యాక్ సైడ్ నుంచి రావచ్చు. ఫ్రెండ్స్, ఎక్కడ చూసినా దేవుళ్ళే కనిపిస్తున్నారు మనకి. ఇక్కడైతే మనం మొక్కుదాం దేవుణ్ణి. ఫ్రెండ్స్, చాలా అద్భుతమైన టెంపుల్ అయితే ఇక్కడ ఉంది. ఎక్కడ చూసినా నాగదేవతలు ఉన్నాయి. చూడండి, ఎన్ని నాగదేవతలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి పెద్ద మర్రి చెట్టు. వావ్, చాలా అద్భుతంగా ఉంది. చూడవచ్చు ఫ్రెండ్స్, అన్ని నాగదేవతలే ఉన్నాయి. చూడొచ్చు, ఇక్కడ శివలింగము,
నాగుల పండుగ రోజు పూజ చేయడానికి చాలా చాలా నాగదేవతకు సంబంధించిన సర్పాలు అయితే ఉన్నాయి. నాగలామాసులోకి ఇక్కడ చాలా అద్భుతంగా పూజ జరుగుతుంది. అందుకే ఇలా విగ్రహాలను చూస్తేనే అర్థమవుతుంది. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ చూడండి పెద్ద మర్రి చెట్టు ఉంది. ఇంకా అలాగే పార్క్ కూడా ఉంది. చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఫైనల్గా. ఫ్రెండ్స్, ఇంక ఇటు పక్క నుంచి ఇలా వెళ్తే ఇక్కడ ఇంకేమో టెంపుల్ ఉంది. ఏం టెంపుల్లో తెలియదు. మనం ఇప్పుడు అటుపక్క నుంచి వచ్చాము. పక్కన వస్తే కూడా ఏమో టెంపుల్ అయితే ఉంది. అండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆడు మల్లికార్జున స్వామి టెంపుల్ లోపలికి ఎంట్రన్స్ ఇలా ఉంది. అలాగే ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సంబంధించిన టెంపుల్ కూడా అయితే ఇక్కడ ఉంది. అలాగే అక్కడ ఇంకో టెంపుల్ ఉంది, శ్రీ గంగమ్మదేవి టెంపుల్. పక్కలనే 3 టెంపుల్ అయితే ఉన్నాయి. చూద్దాం లక్ష్మీ నరసింహస్వామి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. చాలా అద్భుతంగా, చాలా చాలా పెద్ద టెంపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ లోపల కూడా ఎంత ఉంది చూడండి. అహోబల నరసింహస్వామికి సంబంధించిన విగ్రహాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడొచ్చు దేవతలకు సంబంధించిన మంచి టెంపుల్ ఇక్కడ చూడొచ్చు. ఫేమస్ టెంపుల్ మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది. కొంతమంది వీడియో తీయగానే డిలీట్ చేపిస్తారు, అందుకే ఎక్కువ మాట్లాడుతున్నా. కానీ డబ్బు చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద డబ్బా ఉంది అండి, ఎలా ఉందో. ఫ్రెండ్స్, వీడియో చేయరాదని వేసిండ్రు అక్కడ. అయినా సరే మనం రికార్డింగ్ చేసినాము. ఇంకా 2 టెంపుల్ ఉన్నాయి, చేద్దాం. చూడండి, ఇది గంగమ్మదేవి టెంపుల్. అలాగే ఎదురుగా ఒక టెంపుల్ ఉంది, దక్షిణముఖ నంది తీర్థ కళ్యాణ క్షేత్రం అంట. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ లోపల పర్మిషన్ లేదు అంటున్నారు. చూద్దాం, ట్రై చేద్దాం.
ఫ్రెండ్స్ ఫైనల్గా గంగమ్మ దేవి దర్శనం కూడా చేసుకున్నాము. టెంపుల్కి వస్తే మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. పక్కనే ఒక 4 టెంపుల్ అయితే ఉన్నాయి, కానీ కెమెరా అలో చేస్తలేరు. కానీ సైలెంట్గా చేస్తున్న వీడియో ఏమో ఉంది చూడండి. నంది, ఇంత పెద్ద నంది విగ్రహం ఉంది. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎదురుగానే గంగమ్మ దేవి టెంపుల్ ఉంది, ప్లస్ అక్కడ ఒక లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంది. ఇక్కడ అంతా పార్కేమే. ఇల్లేను ఒలగడ దేవస్థానం ఇదేమా. ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉందంట ఫ్రెండ్స్. ఇక్కడ కూడా అయితే టెంపుల్ అయితే ఉందంట, చూద్దాం. నంది విగ్రహం ఎంట్రన్స్లో పెట్టారు కదా. ఇక్కడ టోటల్గా ఇది 4వ టెంపుల్. ఫస్ట్ ఒక టెంపుల్ పోయినాము, తర్వాత లక్ష్మీనరసింహ, తర్వాత గంగమ్మ దేవి, తర్వాత నంది విగ్రహం సంబంధించిన దేవుడు. అయ్యప్ప లోపల పోయిన కూడా పర్మిషన్ ఇస్తారో లేదు తెలియదు, అక్కడ నుంచి చూసుకోండి. అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ టెంపుల్ మాత్రం నీళ్ళు కూడా ఉన్నాయి, బావిలో చేపలు కూడా ఉన్నాయి. దేవుని పైన నీళ్ళు వేస్తున్నారు ఫ్రెండ్. చాలా అద్భుతంగా ఉంది. చేపలు, తాబేళ్ళు అన్నీ ఉండే దీంట్లో. పర్మిషన్ ಇದೆಯా? యు హావ్ పర్మిషన్? లేదు. ఏమైంది సార్? తగబడదా? తగబడదు. సరే సార్. వీడియో తీసుకోవడానికి పర్మిషన్ లేదంట, అందుకే నేనైతే అప్పటి వరకు వాళ్ళకి చెప్పేలోపే వీడియో అయితే రికార్డింగ్ చేశాను. చాలా అద్భుతంగా అనిపించింది. లోపల దేవుడు, కోనేరులు, చేపలు, తాబేళ్ళు అన్నీ ఉన్నాయి. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఫైనల్గా ఎంట్రెన్స్లో అయితే మనము నంది విగ్రహం చూస్తాము. దక్షిణాముఖ నంది తీర్థ కళ్యాణ క్షేత్రం అంటారు. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. అయితే ఈరోజు ఈ వీడియోలో అన్ని దేవుళ్ళని చూసాము, కానీ ఇప్పుడు సాయిబాబా మందిర్ కూడా రావడం జరిగింది. ఇక్కడ అందరూ పూజ చేస్తున్నారు, మీకు చూపిస్తా. ఫ్రెండ్స్ వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడైతే మెట్రో స్టేషన్కి వెళ్ళాలి, చూద్దాం. ఫ్రెండ్స్ ఈరోజు బెంగళూరులో ఉన్నటువంటి 5 టెంపుల్ ఇదే ఒకే వీడియోలో చేశాను. వర్షం అయితే స్టార్ట్ అయింది, ఇప్పుడు ఉరుకుతున్నాను, బస్సులు వస్తున్నాయి. ఇప్పుడైతే మనము మెట్రో స్టేషన్కి వెళ్తున్నాం. సూపర్ అరేంజ్మెంట్. జనాలు రావడానికి ఏదో ఒక అట్రాక్షన్ అయితే పెట్టారు. ఏనుగుది చూడ్డానికి, ఒక చిన్న ఏనుగు, పెద్ద ఏనుగు, కానీ అదొక బొమ్మ. చూడ్డానికి రియల్ ఏనుగు, నిజంగా ఏనుగు లాగానే ఉంది. ಏನಿಂದ ಮಾಡಿರೋದು?
ఫ్రెండ్స్ లైట్లు వేసిన తర్వాత ఇలా ఉంది టెంపుల్. ఎక్కడ చూసిన టెంపుల్, ఇక్కడ 4 టెంపుల్ అయితే ఉన్నాయి. 4 టెంపుల్ చూసిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించింది. నేనైతే ఈవినింగ్ టైంలో వచ్చినాను. మనమైతే 4 టెంపుల్ని చూడడం జరిగింది. ఒకటి నంది విగ్రహం, అదే శివలింగంకి సంబంధించిన దేవుడు, అలాగే గంగమ్మ దేవి, అలాగే లక్ష్మీ నరసింహస్వామి, ఇంకా ఇది ఒకటి వచ్చేసి కాడు మల్లేశ్వర స్వామి అని. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఎంట్రెన్స్ ఇలా ఉంటుంది. నేను ఆల్రెడీ చేసిన వీడియో దీంట్లో. పోదాం ఇంకా సీక్రెట్గా. మళ్ళీ వీడియో రికార్డింగ్ చేసి కలిస్తే డిలీట్ చేపిస్తారు. అందుకే ఇప్పుడైతే వెళ్దాం. ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరొక కొత్త వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.